హాయ్ టు ఆల్. ఇవాళ మనం క్యాబేజ్ ఆలూ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని బండలు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పప్పు దినుసులు అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. మనం ముందుగా ఉల్లగడ్డకి తొక్కు తీసుకొని సన్నటి ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అవి వేసుకొని వేయించుకోవాలి. ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకుంటే అడుగంటుకుంటూ ఉంటుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా దాన్ని 2 minutes మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో క్యాబేజ్ మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఈ క్యాబేజీ కర్రీ అన్నం, చపాతీ, పూరీలోకి కాంబినేషన్గా అయితే చాలా బాగుంటుంది. తరువాత సరిపడంత ఉప్పు, ఒక 2 tablespoons కారం అయితే వేసుకోవాలి. మాకైతే కారం సరిపోతుంది. తర్వాత అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా కాకుండా ఒక 1/2 టీ గ్లాస్కి అలా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా బాగా ఎనికిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక 2 minutes కలుపుకుంటే అంతే, క్యాబేజ్ కర్రీ టేస్టీగా రెడీ అయిపోతుంది.